నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ విజయమ్మ ఇండియాలో కాకుండా అబ్రాడ్లో అమెరికాలోనూ ఉన్నారు. అక్కడే తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. వైఎస్ విజయమ్మ ఇండియాలో ఉండకుండా అబ్రాడ్ వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు అని. కానీ ఆవిడ పుట్టినరోజు కూడా ఇప్పుడే ఉంది. సో పుట్టినరోజు వేడుకలు కొడుకు కూతురు లేకుండా, అంటే తన అనుకునేటువంటి వ్యక్తులు లేకుండా అక్కడ అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అయితే బాధ వేస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఈ సంవత్సరం ఈ పుట్టినరోజు ఒక చేదు జ్ఞాపకంగానే ఉంటుంది. ఇక్కడ అంటే కడపలో జరుగుతున్న వారు ఎప్పటికప్పుడు న్యూస్లో అయితే తెలుస్తుంటాయి కదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ గులకరా ఇష్యూ కానివ్వండి, తర్వాత షర్మిల గారు కొంగుపట్టి తను ప్రజల దగ్గర తన ఓటు గురించి రిక్వెస్ట్ చేయటమే కానివ్వండి, తనని కళ్ళతో నీళ్లు పెట్టుకొని ఏడ్చినట్టే మాట్లాడారు. ఆ వాయిస్ కూడా అలాగే అనిపించింది. అంటే కొంగు చాపి మాట్లాడేటప్పుడు తన గొంతు కూడా బాగా బాధపడుతున్నట్టే అనిపించింది. సరే, సునీత గారు కూడా మాట్లాడటమే కానివ్వండి, అంత అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉంది వైఎస్ ఫ్యామిలీ మొత్తం. అంటే వైఎస్ గారు ఉన్నప్పుడు మొత్తం ఒక తాటి మీద ఉండేది, ఇప్పుడు చెదిరిపోయినట్టు అయిపోయింది. సో ఖచ్చితంగా ఆ బాధ అయితే ఆవిడకు ఉంటుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడనేది కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే స్టార్టింగ్లో వాళ్ళని ఎలా వాడుకున్నాడు, సో వాళ్ళ అవసరాలను ఎలా వాళ్ళకితో పాదయాత్రలు చేయించినప్పుడే, అంటే షర్మిలతో పాదయాత్రలు చేయించినప్పుడే కానివ్వండి, ఆవిడకి గౌరవ అధ్యక్షురాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మైలేజ్ని తీసుకోవటానికి తల్లిని అడ్డం పెట్టుకొని తిప్పటమే కానివ్వండి, ఆవిడకి అంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నాడు కదా అప్పట్లో. ఆ ఇంపార్టెంట్ అంతా లేదు కదా, మొత్తం పోయింది. సీఎం అయిన తర్వాత అది పోయింది. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆ ఇంపార్టెంట్ ఉండేది విజయమ్మకి. సో తర్వాత అది లేకుండా పోయింది. ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని బర్త్డేలకు ఆయన పలకరించడము, విష్ చేయటము ఉండిందో లేదో మనకు తెలియదు. కానీ అంటే కొన్ని సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు కాబట్టి. సో ఈ సంవత్సరం ఏమైంది, రణరంగంలో ఇద్దరు కూతురు కొడుకు ఫైట్ చేస్తున్నారు కదా. సో ఇద్దరికీ ప్రేయర్ చేసింది, ఇద్దరి కోసం దీవెనలు ఇచ్చింది. కానీ ఆవిడ అంటే కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి గారు అని అనుకుంటాం, కానీ గాంధారి గారు ఆవిడ ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటుందో అటు దీవించారు. దుర్యోధుడిని అయినా కూడా ఆవిడ ఎప్పుడూ కూడా దుర్యోధనుడిని కూడా నా కొడుకని దీవించలేదు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు న్యాయం ఎటుంటే అటు నీకు విజయం వస్తుంది, న్యాయం ఉన్న పక్క విజయం వస్తుంది అని అన్నాడు. అంటే దుర్యోధనుడు అడుగుతాడు, నువ్వు న్యాయం ఎటు ఉందో అటు అంటాను, కానీ నాకు విజయం రావాలని దీవించాల్సిందంటే నేను అలా చేయను అని అంటది. ఆవిడ ధృతరాష్ట్రుడిలాగా, విజయమ్మ గారు ధృతరాష్ట్రుడిలాగా గుడ్డి ప్రేమతో, అంటే కొడుకు ఏమి చేసినా కూడా పర్లేదు, కొడుకుకి మనం దీవించాలి, కొడుకు బాగుండాలనేది అసలు ఉండాలి. అంటే ప్రజలకే కానివ్వండి, కుటుంబానికి, అంటే ప్రజలకి పనికి రావట్లా, ఒక రాష్ట్రానికి పనికి రావట్లేదు. తల్లిగా ఆవిడ చేయాల్సింది చేయలేదు, తోడబుట్టిన వాళ్ళకి చేయాల్సింది చేయలేదు, కుటుంబం అంతా రోడ్డున పడ్డది. కానీ ఆవిడ నోరు తెరిచి మాట్లాడటం లేదు అనేది మనకి ఇక్కడ పక్కాగా అనిపిస్తుంది కదా. సో న్యాయం ఎటుంది, నిజం ఎట్లా ఉంది అనేది ఆవిడ నోరు తెరిచి మాట్లాడొచ్చు ఉండొచ్చు. ఇంకోటి కూడా, షర్మిల గారు కూడా చాలాసార్లు బహిరంగంగా కూడా చెప్పారు, మీడియా ముఖంగా కూడా, మా అమ్మ విజయమ్మకి తెలుసు, ఆవిడ చెప్తారు అని అన్నారు. కానీ ఆవిడేమీ చెప్పట్లా. అక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఆవిడకి తెలుసు అని అంటున్నది షర్మిల, కానీ ఆవిడ ఎందుకు చెప్పట్లేదు అంటే కొడుకు మీద ప్రేమ, గుడ్డిగా కొడుకు మీద ప్రేమతో చెప్పట్లేదు. అదే కదా ఆవిడ వచ్చి దీవించటం కూడా జరిగింది. కానీ ఒక దుర్మార్గుడైన కొడుకుని ఎంకరేజ్ చేసినప్పుడు ఆ ఫలితం అందరూ అనుభవించాలి. రాష్ట్రమే కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళే కానివ్వండి, కన్నతల్లే కానివ్వండి. అంటే పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన రాజు అనుకుంటే ప్రజలందరూ కూడా అనుకోండి. కానీ ఇంత బాధ భరించటం కన్నా నువ్వు నిజం చెప్పాల్సిన టైం ఉంది, నువ్వు బయట ఓపెన్ అవ్వాలి. సరే, ఇంత దూరం రాలేకపోతున్నావో, నువ్వు వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నావో అనుకున్నప్పుడు ఓ వీడియో తీసి పంపండి రాష్ట్ర ప్రజలకి. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే చేసేవారేమో. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా, ఆయన ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ బెంగళూరు వదిలి ఇక్కడికి రానివ్వలేదు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ విజయమ్మ వచ్చిన తర్వాత, విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయనకి ఆ ఇంపార్టెంట్ ఇచ్చారు. సరే, ఆయన రాజకీయంలోకి రావడానికి కూడా కారణం ఎవరు? విజయమ్మ గారే. రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి బలవంతంగా ఎంపీ సీట్ ఇప్పించి, ఆ రోజుల్లో ఇప్పించి ఆయన్ని ఎంపీని చేశారు. అంటే పక్కన పెట్టాల్సి వచ్చింది వివేకం గారిని అప్పుడు. సో అలాగా ప్రతిసారి కూడా ఆయన్ని వెనకేసుకొని రావటం అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈరోజు ఇన్ని అరాచకాలు, ఇన్ని దుర్మార్గాలు తన కళ్ళతో చూస్తుంది. తన కూతురు పడుతున్న బాధ చూస్తుంది. ఒక మరిది కూతురు పడుతున్న బాధ చూస్తుంది. ఆ మరిది కూతురు ఎప్పుడూ రోడ్డు మీదకో పొలిటికల్గానో ఎప్పుడూ రాలేదు కూడా. సో వాళ్ళ వృత్తి ఏంటో డాక్టర్గా ఉండటం, ఆవిడ తన వృత్తిలో తను బిజీగా ఉండటం అలాగా ఉండేది. ఇప్పుడు ఈరోజు ఇన్ని కళ్ళకల్లోలం జరుగుతుంది. కుటుంబంలోనే కానివ్వండి, రాష్ట్రమే కానివ్వండి, ఇన్ని జరుగుతుంది. కానీ ఎందుకు ఆవిడ నోరు తెరవరు? సో ఎటుపక్క ఒక పక్క లైన్ తీసుకోవాలి. తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో తను దేవుడిని నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా దేవుడైనా అదే చెప్తాడు కదా. దుష్టుల్ని శిక్షించమని చెప్తాడా లేదా? చెప్తారన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి లైన్ ఎందుకు తీసుకోరు? బైబిల్ అయినా అదే చెప్తుంది కదా. దేవుడైనా కూడా దుష్టుల్ని శిక్షించమని చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ బైబిల్నైనా నమ్ముతుంది, దానిలో అయినా అదేముంటుంది. ఎందుకైనా రాక్షసుల్ని సంహరించాలనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఏ మతంలో అయినా కూడా ఖచ్చితంగా ఆవిడ అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఆవిడ ప్రజలకి ఇప్పుడైనా ఓపెన్గా తన బహిరంగంగా తను ఒక స్టేట్మెంట్ అంటూ రిలీజ్ చేయాలి. ప్రజలని ఉన్న డైనమాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆవిడ ఒక మెసేజ్ ఇస్తే మంచిగా ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు తన ఇచ్చే ఒక మెసేజ్ మూలాన రాష్ట్ర ప్రజలకే కాదు, రేపు ఎప్పుడు చరిత్రలో నిలిచిపోతారు. ఒక తల్లిగా ఒక దుర్మార్గునిగా ఉన్న కొడుకునైనా కూడా ఖండించింది, ఆవిడ న్యాయం పక్క నిలబడ్డది అనేదైతే ఆవిడ చరిత్రలో నిలిచిపోతుంది. ఒక కొడుకు ప్రేమ కోసమే ఆవిడ ఆరాటపడటం కాదు, ప్రజలందరి కోసమును. ఇంకో కూతుర్లు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచించండి. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా మిమ్మల్ని ఏ రోజు మర్చిపోరు. ఎందుకంటే మీ త్యాగమే అనుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఈ రోజు వరకు అయితే ప్రజలు ఎలా మర్చిపోలేదో మీరు కూడా అదే స్థాయిలో ఉండాలి అని అనుకుంటే మీరు ఓపెన్ అవ్వండి. మీ మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేస్తే మంచిది అనుకుంటున్నామండి. అంటే పుట్టినరోజు పూట ఆవిడ కంటతడి పెట్టారు అనే దానికి సంబంధించి ఇవన్నీ ఇష్యూసే కారణం అంటారా? ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న ఇవి చూస్తుంటే ఇవన్నీ ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది కదా. మనకు ఖచ్చితంగా అలాంటి ఉద్దేశమే తెలుస్తుంది. ఆవిడ బాధపడటంలో ఉండే అర్థం కూడా అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆవిడ డైనమాలో ఉన్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అది తేల్చుకుంటే బాగుంటుందేమో. ప్రజలందరికీ కూడా ఆవిడ ఒక మెసేజ్ పంపిస్తే ఆవిడకి లైఫ్లో ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆవిడని జీవితంలో ఇట్లాగా ఒక తల్లి ఒక కొడుకు దుర్మార్గాల్ని బయట పెట్టింది, ప్రజల పక్షాన్ని నిలబడింది. సో రాష్ట్రం బాగుండాలని కోరుకుంది, కూతురికి న్యాయం చేసిందనే కానివ్వండి. ఖచ్చితంగా దీనిలో ఆవిడకి ఎప్పుడు ఆవిడ చరిత్ర మర్చిపోదు. ఓకే, మరి పుట్టినరోజు రోజున వైఎస్ విజయమ్మ కండతడి పెట్టుకున్నారు అనే దానికి సంబంధించి అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటి, ఇలా ఎన్నో అంశాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.